అనుమతులు ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేపట్టినందునే భవనం కూలిందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించేందుకు శాయశక్తులా శ్రమిస్తున్నామని తెలిపారు. భవనం కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన కేటీఆర్ బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాలతో రాత్రి నుంచే మంత్రులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం ఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందని, శిథిలాల తొలగింపునకు సాయంత్రం వరకు పట్టే అవకాశముందని అభిప్రాయపడ్డారు. 180-200 గజాల్లోనే 6 అంతస్తులు 7 అంతస్తులు కట్టాలనే దురాశ, దానికి కింది స్థాయిలో జీహెచ్ఎంసీ అధికారుల్లో, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారుల్లో వారు చూసి చూడనట్టు పోవడం, దానివల్ల ఈరోజు జరిగిన ప్రమాదం ఇది. కాబట్టి ఇందులో మా బాధ్యత ఉంది, నేను అది ఒప్పుకుంటున్నాను. దాంతోపాటు ఆ బిల్డర్ కక్కుర్తి కూడా ఉంది. ఆ పక్కన ఉన్న బిల్డర్ ఏమైనా బ్లాస్టింగ్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయడం వల్ల ఏమైనా జరిగింది అది కూడా తేల్చాలి. ఎందుకంటే అనుమానం ఉంది తప్ప అది ఖరారైందని కూడా నేను చెప్పలేను. ఈ విషయానికి జీహెచ్ఎంసీ ఎంత క్రియాశీలంగా వ్యవహరించినా కొంతమంది వ్యక్తుల దురాశ, వారు కక్కుర్తికి పాల్పడడం ద్వారా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. అయినప్పటికీ బాధ్యత వహిస్తూ మరి ప్రభుత్వ పక్షాన పూర్తిస్థాయి పునరావాస చర్యలు, అదే రకంగా వారికి నష్టపరిహారం, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏం చేయాలో మిట్టల్ గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాము. కానీ ప్రజలు కూడా దీనికి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా అల్టిమేట్గా కింది స్థాయిలో అధికారులు కనుక ఆచరణలో సరిగ్గా లేకపోతే, అదే రకంగా బిల్డర్లు కూడా కక్కుర్తి పడితే, దురాశకి పోతే ఇలాంటి సంఘటనలు మరి జరుగుతూ ఉన్నాయి.